ఏదైనా జీవితము మన జీవితంలో మేలు చేసినట్లయితే దాన్ని సంఘంలో వచ్చి సాక్ష్యం చెప్పటము ప్రాముఖ్యం. నా జీవితంలో దేవుడు ఈ మేలు చేశాడు, ఈ సంఘంలో ఇలా వచ్చి ప్రార్థించిన తర్వాత ఈ మేలు నాకు చేశాడు అని చిన్న చిన్న మేళ్ళను కూడా నువ్వు జ్ఞాపకం ఉంచుకొని మీరు చెప్పినట్లయితే దాన్ని నువ్వు మరవకుండా నీకు కష్టం వచ్చినప్పుడు ఇది జ్ఞాపకం వస్తుంది. దేవుడు ఒకప్పుడు ఇది చేశాడు కదా, ఇప్పుడు కూడా నాకు చేస్తాడు. నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, అన్యాయం చేసే దేవుడు కాదు. పిల్లల ఎదుట నువ్వు ఎప్పుడు చెప్తావు? పడుకునే ముందు బెడ్ స్టోరీస్ గా ఫోన్ లో చూస్తూ పడుకోకుండా పడుకునే ముందు దేవుడు ఈ రోజు ఇలా చేశాడు, ఈ కార్యము మన కుటుంబానికి జరిగింది, మన ప్రార్థన ద్వారా ఇలా దేవుడు మనల్ని ఆదరించాడు అని ఎప్పుడైతే చెప్తామో కుటుంబ సభ్యులుగా మనం ఆయనని ఆరాధిస్తాం. లెట్స్ రీడ్ ఎక్సోడస్ చాప్టర్ 10 verse 9. నిర్గమకాండము 10వ అధ్యాయము 9వ వచనము. నిర్గమకాండము 10:9. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను గనుక మా కుమారులను, మా కుమార్తెలను, మా మందలను, మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్నా పెద్దలతో కూడా వెళుదామనెను. ఆ పిల్లల్ని, పశువుల్ని, కుమార్తెల్ని, కుమారుల్ని, వృద్ధుల్ని అందరిని తీసుకొని మేము పండుగకి వెళ్తాము. దట్స్ వై ఇట్స్ ఇంపార్టెంట్ టు సెలబ్రేట్. ఇట్స్ ఇంపార్టెంట్ టు సెలబ్రేట్ గుడ్నెస్ ఆఫ్ గాడ్ టుగెదర్. కుటుంబ సమేతంగా సంఘానికి రావడం. లాస్ట్ వీక్ నేను చెప్పాను కదా, ఒంటరిగా రావద్దు సంఘానికి, కుటుంబంతో రండి, పిల్లల్ని తీసుకొని రండి, లేపి మరి నిద్ర తీసుకొని రండి. వాళ్ళకి తెలియాలి సంఘంలో ధైర్యం కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది, ఆయన ద్వారా సమాధానం కలుగుతుందని. కుటుంబ సమేతముగా మనము ఆయన చేసిన మేళ్లను తలంచుకొని ఉండటం. అందుకే మన జీవితంలో ఏదైనా వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కానీ, యానివర్సరీస్ కానీ, ఎవ్రీ ఇయర్ మనకి ఏదైనా కొత్త మేలు కలిగితే ఆ మేలు దినమున, యానివర్సరీ దినమున మీరు థ్యాంక్స్ గివింగ్ ఇంట్లో పెట్టుకోవడం ప్రాముఖ్యము. ఇట్స్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఎ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ఇన్ ద హౌస్. డబ్బులు లేవా? అందరిని పిలుచుకునే డబ్బులు లేదా? మీ కుటుంబానికి మాత్రము చక్కగా చికెనో మటనో తెచ్చుకొని వండుకొని కూర్చొని కుటుంబ సమేతంగా. లాస్ట్ ఇయర్ దేవుడు ఇలా మేలు చేశాడు. ఎన్ని కష్టాలున్నా వివాహం మాత్రం జరిగించాడు, ఎన్ని కష్టాలున్నా బిడ్డను మాత్రం బయటికి తీసుకొచ్చాడు, ఎన్ని కష్టాలున్నా ఇంత పెద్ద అప్పు మాత్రం దేవుడు తీసేశాడు అని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతతో కుటుంబ సమేతంగా మీరు సెలబ్రేట్ చేసుకోండి. దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు, పండగ చేసుకోవటము మానద్దు, ఆచరించండి. నాకు జ్ఞాపకార్థముగా మీ జీవితంలో పెద్ద ఉద్యోగం వచ్చిందా, చదువుకి సంబంధం లేని ఉద్యోగం వచ్చిందా, గొప్ప సాలరీ వచ్చిందా, ప్రమోషన్ వచ్చిందా, ఫ్రెండ్స్ ని తీసుకెళ్ళి సెలబ్రేట్. ఏదో తాగుతూ తనలాడమని చెప్పట్లేదు. కృతజ్ఞతతో సెలబ్రేట్ విత్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. సెలబ్రేట్ విత్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. చెప్పండి, సాక్షులుగా చెప్పండి. వాళ్ళకి ఫ్రెండ్స్ కి ఇచ్చి పార్టీ ఇచ్చి, ఇలా ఒకప్పుడు నేను ఉండేదాన్ని కానీ యెహోవా వల్ల నాకు ఇది కలిగిందని రక్షణ లేని వారి ఎదుట కూడా నువ్వు దేవుని కనపరిచినప్పుడు నీ సాక్ష్యము ద్వారా వారి జీవితంలో విత్తనము, గాస్పెల్ అనే ఒక విత్తనము, సువార్త అనే ఒక విత్తనం విత్తుతున్నావు. am I right? yes. ఏదో ఒక రోజు మొలవబోతుంది. ఏదో ఒక రోజు కార్ కొనుక్కున్నావా, ఇంట్లో ప్రేయర్ మీటింగ్ పెట్టు. కొత్త బైక్ కొనుక్కున్నావా, ప్రేయర్ మీటింగ్ పెట్టు. దేనికైనా సరే కృతజ్ఞతాస్తుతులు గంటలు తరబడి పెట్టమని చెప్పట్లేదు. చక్కటి ఆరాధనతో, చక్కటి ప్రార్థనతో, ఒక వాక్యముతో, ఏ వాక్యం ద్వారా నేను దేవుడు మాట్లాడి ఆదరించాడు ఆ వాక్యాన్ని తిరిగి గుర్తు చేసుకుంటూ, దేవా ఈ వాక్యం ద్వారా లాస్ట్ ఇయర్ నాతో మాట్లాడావు, ఈ రోజు నాకు ఈ మేలు చేసావయ్యా, నీకు స్తోత్రం అని ఆయనకి జ్ఞాపకార్థంగా ఈ రోజు మీరు పండుగ చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఐ యు ఆర్ లెర్నింగ్ సంథింగ్. హాస్టల్లో ఉన్నా సరే హాస్టలైట్స్ ని పిలవండి, సంఘం వారులను పిలవండి. సెలబ్రేట్. టెల్ దెమ్ దిస్ ఇస్ వాట్ ద లార్డ్ హస్ డన్. దిస్ ఇస్ వాట్ ద లార్డ్ హస్ డన్. మనము ప్రాడిగల్స్ అన్ని చూద్దాం. ఎంత బ్యూటిఫుల్ స్టోరీ. ప్రాడిగల్స్ అని తెలుసు కదా, తప్పిపోయిన కుమారుడు. తెలుసా మీకు అందరికీ ఆ స్టోరీ? తప్పిపోయిన కుమారుడు చాలా ఘోరంగా తండ్రిని బాధ పెట్టేసి చాలా ఘోరమైన పనులు, వ్యభిచారులతో తిరగటం, తాగటం, తందనాలటం, పిచ్చి పనులు అన్ని చేసేసి తిరిగి వచ్చినప్పుడు తండ్రి దూరంగా ఉన్న కుమారుడిని చూసి, ఏంట్రా ఎంత పని చేసావు, అవమానం తీసుకొచ్చావు, ఇంటి ముందు కాదు కదా ఊర్లో కనబడటానికి వీళ్ళే తరిమి కొట్టాడా? దూరంగా ఉన్న కొడుకుని చూసి, కొట్టండ్రా, వాయించండ్రా, బాజాలు వాయించాలు, వచ్చాడ్రా నా కొడుకు, కోయండ్రా, మేకను కోయండ్రా, నా కొడుకు వచ్చాడ్రా అని వెళ్ళి పరిగెత్తుకొని హత్తుకొని ఇంట్లో పండగ చేశాడు. మనము ఈ లోకంలో ఉన్న వారము కొంచెం ఎవరైనా బాధ పెడితే ముఖం చూడటానికి ఇష్టపడము. ముఖం కూడా చూపించకరా, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని అనేస్తాం. నువ్వు నా కొడుకుని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా అని అంటారు. చెడబుట్టెవరా నా కడుపులో అని అంటారు. అసలు నా స్నేహితుడైనా రా నువ్వు అని బ్లాక్ చేసేస్తారు, అన్ఫ్రెండ్ చేస్తారు. కానీ ఈ దేవుడైన యెహోవా తప్పిపోయిన నువ్వు తిరిగి వచ్చినప్పుడు నిన్ను బట్టి ఆయన పండుగ చేసుకుంటున్నాడు ఈరోజు. హల్లెలూయా. అందుకే యెషువా హౌస్ లో ఎవరైనా కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉన్నారని లేవనెత్తినప్పుడు ఎలా పండుగ చేస్తామేమో, చప్పట్లతో, వాయిద్యాలతో మిమ్మల్ని ప్రేమగా ఆహ్వానించి పండుగ చేసుకుంటాము. ఇది ఆయన సన్నిధి. ఆయన సన్నిధికి తిరిగి వచ్చింది ఆయన కుమారులు మాత్రమే. హల్లెలూయా. ఆయన కుమార్తెలు మాత్రమే. యోజనను చూసి ఈరోజు రావట్లేదు మీరు.
యెహోవాను చూసే వస్తున్నారు. ఆయన పిలుచుకున్నాడు కాబట్టి మీరు ఇక్కడ వచ్చారు. హల్లెలూయా. నీ యోచన నీ కోసం చనిపోలేదు, నీ కోసం చనిపోయింది, తిరిగి లేచింది యెహోవా మాత్రమే. ఆయన కోసం మాత్రమే మీరు తిరిగి ఈ లోకానికి వచ్చారు, ఈ సంఘానికి వస్తున్నారు. సెలబ్రేట్, సెలబ్రేట్. చదువుదాం మనం ఒకసారి లూకా సువార్త 15:22-26 వరకు. లూకా 15:22-26 వరకు. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడుగుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతట వారు సంతోషపడసాగిరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరగా రాగా వాద్యములను నాట్యమును జరుగుంట విని దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా, ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అయితే తండ్రి తన దాసులను చూసి, ఆ కుమారుణ్ణి చూసి తండ్రి ఇది చేశాడంట. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము, అంటే కొత్త బట్టలు వేయండిరా నా కొడుకుకి, ప్రశస్త వస్త్రము, పట్టుబట్టలు ప్రశస్తమైనవి. ఇప్పుడు మన భారతదేశంలో సాంప్రదాయ పరంగా సౌత్ ఇండియాలో ప్రశస్తమైనవి ఏంటి? పట్టుబట్టలు. అంతేనా? పట్టుబట్టలు వేసి తెచ్చి, త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి, ప్రశస్తమైన ఉంగరం. అందుకే కొంతమంది నగలు తీసేసి ఇలాగే క్రైస్తవులు ఉండాలంటే చాలా బాధేస్తుందండి. నా హృదయంలో ఎంత వేదన ఉంటదంటే, రక్షణ పొందితే దేవుడు పరలోకంలో ఉంగరాలేసి వజ్రాలేసి పట్టు వస్త్రాలేసి పండగ చేసుకోమంటే, ఇక్కడ క్రైస్తవులుగా మారిన వెంటనే వజ్రాలు తీసి వాయిద్యాలు తీసేసి పట్టుబట్టలు తీసేసి తెల్ల బట్టలు వేసుకొని అవమానకరంగా ఉంటున్నారు. ఇట్ రియలీ డిసప్పాయింట్స్ మీ. మీరు ఏమన్నా అనుకోండి, నేను జడ్జ్ చేయట్లేదన్నా, అలా ఉన్నవారిని నేను తీర్పు తీర్చట్లేదు, కానీ బాధపడుతున్నాను మిమ్మల్ని బట్టి. అలా చేస్తున్నట్లయితే, అలా ఉంటేనే దేవుడు కోరుకుంటాడు. అలా నగలిప్పేసే దేవుడిని ఆరాధించి అలా దీనంగా ఉండటమే దేవుడు ఇష్టం అనుకుంటున్నారా? మీకు వాక్యానుసారంగా చూపిస్తున్నాను. తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు ప్రశస్తమైన వస్త్రాలు వేసాడా? ఇది యెహోవా మాట్లాడుతున్న మాటలా లేకపోతే శిష్యులు మాట్లాడుతున్నాడా? యెహోవా అని చెప్పండి అందరూ. దిస్ ఇస్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్. యేసు ప్రభువు మాట్లాడుతున్న మాటలు. ప్రశస్తమైన వస్త్రాలు తప్పిపోయి వచ్చిన కుమారుడికి వేసి వెంటనే ఉంగరం వేయండిరా అని మంచి ఉంగరము, వజ్రము కలిగిన ఉంగరము కొడుకు చేతికి పెట్టి పాదాలకి చెప్పులేసాడంట. చెప్పులిప్పి స్టేజ్ మీదకి ఎక్కాలని ఇప్పుడు అంటున్నారు. నువ్వు నా కొడుకు కూడా సమానం కాదురా, చెప్పులిప్పురా అని చెప్పాడా? తేండ్రా నా కొడుకు చెప్పులు లేకుండా వచ్చారా నా దగ్గరికి, చెప్పులేయండిరా నా కొడుకుకి అని చెప్పులేయించాడంట తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఎ లవింగ్ గాడ్ దిస్ ఇస్. కానీ ఇప్పుడు మనం తీర్పు తీరుస్తున్నాం. క్రైస్తవులుగా చెప్పులెక్కి వస్తున్నారు స్టేజ్ మీదకి, ముసుగు లేకుండా ఆరాధిస్తున్నారు. ఇలా ఉంటున్నారు, చక్కగా రెడీ చేసి వస్తున్నారు, తెల్ల బట్టలు వేసుకోవట్లేదు. నేను మతాన్ని ఆరాధించట్లేదు, సజీవుడైన యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. హల్లెలూయా. తప్పిపోయి పిచ్చిగా పంది వాసనతో చండాలంగా కనబడుతున్న ఆ కుమారుణ్ణి చూసి ఆయన హృదయం కరిగి, ఆయన బట్టలిప్పి పట్టుబట్టలు వేయండిరా, కాళ్ళకి చెప్పులు తొడగండిరా, ఆయన చేతికి ఉంగరం పెట్టండిరా, నా కొడుకు వచ్చాడురా, కొయ్యండిరా మేకన అన్నాడా లేదా? ఇది నా మాటలా యేసయ్య మాటలా? ఒక్క కుమారుడు తప్పిపోయి వస్తే తీర్పు తీర్చకుండా, డ్రామా చేయకుండా, తిట్టి మొహం మీద తలుపేసేయకుండా, ఒక్క మాట కూడా ఎందుకు పోయావురా అనకుండా వచ్చేసావురా అంతే చాలు అని పండుగ చేసుకున్నాడు. హల్లెలూయా. మళ్ళీ చదువుదాం, అందరం చదువుదాం. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి, ఎందుకు మళ్ళీ తెస్తున్నారు? త్వరగా తేవండిరా, నా కొడుకు బట్టలు చూడలేకపోతున్నారా, ఆ తెల్ల బట్టలు వేసుకుని ఉన్నారా, చూడలేకపోతున్నారా, తేండ్రా పట్టు వస్త్రాలు త్వరగా తెమ్మని చెప్తున్నాడంట. ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నిలబడాలంటే గౌరవంగా, ప్రెజెంటబుల్ గా, చక్కగా నిలబడాలంట. అది ఆయన కోరిక. నా కుమారుడు రా, నువ్వు చెప్పులు వేసుకొని నిలబడరా, కాళ్ళకు గుచ్చుకుంటున్నాయిరా, రక్తం కారుతుందిరా, నిలబడు చక్కగా, చెప్పులు తొడిగించండి. కొవ్విన పశువు, బక్కటి మేక కాదు, లావున్న మేకను కోయండిరా, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. He wants to enjoy. ఒక్క కుమారుడు తప్పిపోతే ఎంతగా పండుగ చేసుకుంటున్నాడు. సంతోషపడదుము, ఈ నా కుమారుడు చనిపోయి మరలా తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలములో నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా
వాయిద్యములను, అక్కడ అండర్లైన్ చేసుకోండి నాట్యం అని. యెహోవా నాట్యం చేస్తాడని మీకు తెలుసా? నమ్మరు కదా. ఆయన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు వాయిద్యములతో నాట్యముతో ఆయనను ఆహ్వానించాడంట యెహోవా. జీసస్ వాస్ డాన్సింగ్ ఫర్ యూ. ఈ రోజు మనం డాన్స్ చేయకూడదు, ఇలా నించొని కొట్టాలి, ఇలా ఊకూడదు, దయ్యం వచ్చింది అని అంటారు, ఇలా ఊకూడదు, ఇలా నించొని కొట్టాలి. నాట్యం ఆడుతూ వాయిద్యాలు వాయిస్తూ జరుగుట వాని దాసులలో ఒకరిని చూసి పిలిచి ఇవి ఏమిటని అడిగాడంట. ఏంటి ఇంత హంగామా జరుగుతుంది? ఒక్క కొడుకు పొద్దున్నెళ్ళి పొలంలో అన్ని పనులు చేసుకొని యథావిధిగా ఇంటికి నార్మల్గా వస్తుంటే ఇల్లంతా గోలగోల, పాటలు, డాన్స్లు, మేకలు కోస్తున్నారు. ఏం జరుగుతుందిరా ఇంట్లో అని రెండో కుమారుడు అడిగే అంత గొప్ప గోలని పండుగను చేసుకున్నాడంట. యేసయ్యే తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే అంత పండుగ చేసుకుంటున్నాడు. మన కోసము పుట్టిన రక్షకుని పండుగ చేసుకోవటానికి మనం ఆలోచిస్తున్నాము. దాని మీద డిబేట్లు, దాని మీద వీడియోలు, ఎప్పుడు చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, చేసుకోవచ్చా, చేసుకోకూడదా, ఏ డేట్న పుట్టాడు, ఆ పుట్టాడా లేదా. స్టాప్ క్వశ్చనింగ్. దేవుడి రోజు మనకి మనసునిచ్చింది నాట్ టు క్వశ్చన్ గాడ్, but to enjoy and celebrate the goodness of God.